జై గోమాత. ఏడుకొండల వెంకటేశ్వరునికి మహా అపచారం. గోవనేది గోవే. భగవంతుని పట్ల నిజమైన ప్రేమ అనేది ఇతర జీవులను సేవించడంలో ఉండాలి, కానీ ఇలాంటి విషయాల్లో కాదు. సమాజంలో ఇంకా ఎంతో ముఖ్యమైన అంశాలున్నాయి. సోమవారం భారత సుప్రీంకోర్టు ప్రముఖ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్వహించే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆలయంలో భోగ ప్రసాదం సహా ఇతర ధార్మిక కార్యక్రమాల్లో కేవలం స్వదేశీ గోవుల పాలే ఉపయోగించాలని కోరిన పిటిషన్ను వినడానికి నిరాకరించింది. న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్ కోటీశ్వర సింగ్లతో కూడిన ధర్మాసనం ఆ అంశం తమ పరిధిలోకి వచ్చే విషయంలో సరైనది కాదని అభిప్రాయపడింది. అందువల్ల పిటిషన్ను వెనక్కి తీసుకొని సంబంధిత హైకోర్టును ఆశ్రయించవచ్చని అనుమతినిచ్చింది. పిటిషనర్ తరఫున న్యాయవాది వాదిస్తూ చెప్పారు, ఆగమ శాస్త్రాల ప్రకారం స్వదేశీ మరియు విదేశీ గోవుల మధ్య స్పష్టమైన తేడా ఉంది. స్వదేశీ గోపాల వినియోగం అనేది దీర్ఘకాలం సాంప్రదాయంగా కొనసాగుతుందన్నారు. టీటీడీ సైతం ఓ సమయంలో కేవలం స్వదేశీ గోపాలే ఉపయోగించాలని ఆదేశిస్తూ అంతర్గతంగా ఒక నిర్ణయం తీసుకుందని చెప్పారు. పిటిషన్ ఉద్దేశం ఆ అంతర్గత ఉత్తర్వును నిజంగా అమలు చేయమన్నదని న్యాయవాది వివరించారు. దీనిపై స్పందిస్తూ జస్టిస్ సుందరేష్ ఇలా ప్రశ్నించారు, ఇలాంటి వర్గీకరణల భాష, కులం, సమాజం, రాష్ట్రం ఆధారంగా మనుషులే చేసుకున్నారు. ఇవి భగవంతుడు నిర్ణయించినవి కాదు. అంతేకాకుండా భగవంతుడన్నా మనుషులకు సమానమే. ఇతర జీవుల పట్ల దయగలవాడు. దేవుడు కేవలం స్థానిక గోవుపాలే కోరతారని మీరెలా అంటారు? దేవుడికి మరేదైనా ఇష్టం కావచ్చు కదా. ఇది విజ్ఞాత కలిగిన సుప్రీంకోర్టు ఈరోజు ఇచ్చిన ఆదేశాలు. విదేశీ జంతువులకు స్వదేశీ గోమాతకు కులభేదాన్ని పీఠాధిపతులు మరియు మంఠాధిపతులు కోట్లాను కోట్లు వెంకటేశ్వరుని భక్త సమాజం ఈ తీర్పుని అంగీకరిస్తుందా? ఇప్పటికైనా దేవాది దేవుడైన కలియుగ వెంకటేశ్వరునికి జరుగుతున్న ఈ అపచారాన్ని ప్రశ్నించకపోతే సనాతన ధర్మమే లేదు. సుప్రీంకోర్టు ప్రకారంగా మనుషులందరూ సమానమే అయితే ఈ రిజర్వేషన్ పద్ధతి ఎందుకు కొనసాగిస్తున్నారు? వేద, పురాణ, వాగ్మయాలు గోమాతను కొనియాడాయి. వేలాది సంవత్సరాలుగా సనాతన ధర్మానికి మూలమైన గోమాతకు అపచారం జరుగుతుంటే మౌనంగా ఉందామా? హిందూ సమాజ విశ్వాసాలకు మరియు ఆచారాలకు అపచారం జరుగుతూ ఉంటే మౌనంగా ఉందామా? స్వతంత్రం అనంతరం 1947, 1950 సంవత్సరాల మధ్య భారతదేశంలోని జెర్సీ దీవి నుంచి, అంటే ఇంగ్లాండ్, ఫ్రాన్స్ మధ్యలో ఉన్న దీవి నుంచి దిగుమతి చేసుకున్న పందికి, గాడిదకి సంకరం చేసిన పాలిచ్చే ఒక జంతువుని స్వామి యొక్క ప్రసాద వినియోగాలకు వాడదామా? ఈ విషయాన్ని ఆగమ శాస్త్రం తెలిసిన పీఠాధిపతులు మరియు మంఠాధిపతులు ఒప్పుకుంటారా? ఇప్పటికైనా హిందూ సమాజం ఈ విషయాన్ని కళ్ళు తెరిచి గళం విప్పకపోతే హిందూ జాతి లేదు, హిందూ సంస్కృతి లేదు. కావున విజ్ఞులు, పండితులు, హైందవ ధర్మ సంస్థలు, పీఠాధిపతులు, మంఠాధిపతులు ప్రశ్నించాలని కోరుకుందాం. గోరక్ష జగద్రక్ష ధర్మస్య జయోస్తు.